నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగేను, తప్పు మార్గములన్నీ నాకు అభ్యక్షములు ఆయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలండి. రాయబడినటువంటి దేవుని మాటలు గమనించినట్లయితే, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను అంటున్నాడు. చాలా మందికి ఏముండదంటే వివేకం ఉండదండి. వివేకం లేకపోతే ఏం చేస్తారు తెలుసా? ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తారు. నోటికి ఏదొస్తే అంతే. తర్వాత అయ్యో నేను ఎందుకు అలా మాట్లాడానా, ఎందుకు అలా తొందరపడ్డానా అని చెప్పి బాధపడతాం. అదే కనుక వివేకము ఉంటే, అంటే వివేకము ఎలా వస్తుంది? ఉపదేశం వల్ల మనకి